పుష్పలాగా ఊపేసి సినిమా చూస్తూ ఉండండి. అతను మనసు పెట్టి చేయాలి, ఇంకొంచెం కూర్చోవాలి. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. సో ఇతను బాలకృష్ణ అతనికంటే డెఫినెట్గా ఒక 30 ఇయర్స్ పెద్దడు ఉంటాడు. 30 కాకపోయినా 25 ఇయర్స్ పెద్దడు ఉంటాడు. ఓకే. సో అయినా కూడా ఎలా తట్టుకోగలడు? అతని కొడుకుని అతని అల్లుడిని కాదనుకుని ఇతను అంటాడా? అంటే కదా. అతని సినిమా గురించి చెప్పకపోవడం అనేది అతని యొక్క సంస్కారం అది. మరి అతను లేకపోతే ఎదురుకుండా కూర్చున్న డైరెక్టర్కి దమ్ము లేదా? ఏమంటే మీరు మర్చిపోయారంటే రాకుష అని చెప్పాలా? అది మంచి కాంట్రవర్సీ అవును, అది తెలుసులేవా? అటువంటి ఏమైనా జరగాలి. మరి అతను ఎందుకు మౌనంగా ఉన్నాడు? నువ్వు ఆ సినిమాలు చేసే కదా పైకి వచ్చావు. బాలయ్య ముందు ఎవరు మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడకూడదు? షో అంటే ఏంటి, టాక్ షో అంటే ఏంటి, మాట్లాడాలి. ఇంకోటి ఉందండి, లవకుశ తెలుసులే పూసుకో అంటే అంటాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? లేచి కొట్టేగాళ్ళు కూడా ఉంది. నేను చెప్పండి అదే బాబీ, అదే అర్థమైందా? కొడుతూ ఉంటారు. అవన్నీ అనుకుని ఎందుకోసం కొట్టరు బాబు అని మాట కూరుకుంటాడు. కానీ డైరెక్టర్గా చెప్పాలి. షోలో కూడా సార్ మీరు అబ్జర్వ్ చేశారా, దగ్గరికి వెళ్ళి మాట్లాడారు సార్ హీరోలు ఎవరు దూరంగా నిలబడి